హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రెండ్ అండ్ ట్రాక్. వేడి వేడి మిల్ మేకర్ పకోడీని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక వెజల్ పెట్టి ఆ వెజల్లో ఇలా వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్ మిల్ మేకర్స్ అనేవి మనం వేసుకోవాలి. సో ఇలా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. 10 మినిట్స్ వరకు దీన్ని అలా పక్కన పెట్టేయండి. సో ఇవి కుక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం వడగట్టాలి. సో మనం ఇందాక కుక్ చేసుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుంటున్నాను. వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. మనకి పైన మన కుక్డ్ మిల్ మేకర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ కూల్ వాటర్తో నేను మళ్ళీ ఇలా పోస్తున్నాను అనమాట. అంతే. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ మిల్ మేకర్స్ని వాడాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆనియన్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్. ఆ తర్వాత లెమన్ జ్యూస్ని స్కిప్ చేయొద్దు, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. దీని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపును కూడా స్కిప్ చేయొద్దు. ఆ తర్వాత కొన్ని కరివేపాకు ఆకుల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొన్ని కొత్తిమీర ఆకుల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అదేనండి బియ్యం పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ని వేసుకోవాలి, అదేనండి శనగపిండి. సో ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకుంటాము. దీంట్లో మనం ఎక్స్ట్రాగా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయం, ఎందుకంటే మనకు ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆనియన్ పేస్ట్ వేసాము. అలాగే మిల్ మేకర్స్లో కూడా అది పీల్చుకున్న వాటర్ అనేది ఉంటుంది కదా, అది సరిపోతుంది. సో ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు నేను కొంచెం తక్కువ వేసాను ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ వేసేస్తే ఎక్కువైపోతుందని మీరు కాస్త టేస్ట్ చూసుకుని జాగ్రత్తగా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు మన మిక్స్చర్ రెడీ. ఇక్కడతో సగం ప్రాసెస్ ఏంటి, 3/4 ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మన పకోడీ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని వేసేసుకుంటున్నాం. సో దీన్ని మనం జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్, చిందే ప్రమాదం ఉంది. సో చాలా స్లోగా జాగ్రత్తగా మొత్తం వేసేసుకుంటున్నాను నా పకోడీ మిక్స్చర్ని. సో ఈ విధంగా వేసేసుకోండి. సో ఇది మనం చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో మంచి కలర్ స్మెల్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండండి, ఒకదాంతో ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా కలుపుకోండి. సో అంతే, చూసారు కదా మనకి కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇలా వచ్చిన వెంటనే మనం తీసేసుకుంటాం అన్నమాట. సో నేను తీసేసుకుంటున్నాను. సో కలర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇలా జాగ్రత్తగా తీసేసుకోండి. సో చూసారు కదా, చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతే ఇంకా టేస్ట్ ఉంటుంది, అద్భుతం. సో రెసిపీ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. సో అది నా గ్యారంటీ. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు.